ప్రతిరోజు మనం తాగే టీ, కాఫీ నుండి తినే ప్రతి ఆహారం వరకు చక్కెర ఒక భాగమైపోయింది. ఆధునిక ఆహారపు అలవాట్లలో మనం ఎక్కువగా తీసుకునే పదార్థం చక్కెర. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది, కానీ అధికంగా చక్కెర వాడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక నెల రోజుల పాటు చక్కెరను పూర్తిగా మానేస్తే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. చక్కెరలో అధిక క్యాలరీలు ఉంటాయి. ఇవి మన శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. ఒక నెల చక్కెరను మానేస్తే శరీరానికి అధిక క్యాలరీలు చేరవు. దీంతో బరువు తగ్గడం మొదలవుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గి మీ శరీరం మరింత అందంగా మారుతుంది. అధిక చక్కెర వాడకం ఇన్సులిన్ నిరోధకతను దారితీస్తుంది. ఇది చక్కెర జబ్బు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. చక్కెరను మానేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీంతో ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. చక్కెర జబ్బు వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. చక్కెర తక్షణ శక్తిని ఇస్తుంది, కానీ ఇది త్వరగా అలసటను కూడా తెస్తుంది. ఒక నెల రోజులు చక్కెరను మానేస్తే శరీరం సహజ శక్తి వనరులైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలపై ఆధారపడుతుంది. దీనివల్ల ఎక్కువసేపు శక్తి ఉంటుంది. రోజంతా అలసట లేకుండా ఉత్సాహంగా ఉండగలరు. చక్కెర శరీరంలో వాపును పెంచుతుంది. దీనివల్ల మొటిమలు, దద్దులు, చర్మం త్వరగా ముడతలు పడడం వంటి సమస్యలు వస్తాయి. ఒక నెల రోజులు చక్కెరను తినకపోతే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు చర్మంపై నూనె ఉత్పత్తి కూడా తగ్గుతుంది. చక్కెర మెదడుకు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది, కానీ ఆ తర్వాత మానసిక ఒత్తిడిని, కోపాన్ని పెంచుతుంది. చక్కెరను మానేసిన తర్వాత మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ నిద్ర కూడా మెరుగుపడుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మరింత పెంపొందిస్తుంది. అధిక చక్కెర వాడకం రక్తపోటును పెంచుతుంది. ఒక నెల రోజులు చక్కెరను మానేస్తే రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పళ్ళు పుచ్చిపోవడానికి, పళ్ళల్లో చీమ పట్టడానికి చక్కెర ప్రధాన కారణం. ఒక నెల రోజుల పాటు చక్కెరను మానేస్తే పళ్ళల్లో బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది. పళ్ళ సమస్యలు కూడా తగ్గుతాయి. ఒక నెల రోజులు చక్కెరను మానేయడం వల్ల మీ శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన చర్మం, మంచి మానసిక స్థితి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గడం వంటివి ఇందులో ఉన్నాయి. చక్కెరను మానేయడం సవాలుగా ఉన్నప్పటికీ దాని ప్రయోజనాలు చాలా గొప్పవి. కాబట్టి మీ ఆహారంలో సహజమైన తీపిని చేర్చుకుని చక్కెర వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.